పాన్ ఇండియా చిత్రాలు తీయడంలో రాజమౌళి తర్వాత నువ్వేనయ్యా అని ప్రేక్షకులు అనాలని అనుకున్నాడో ఏమో. ఆ ఛత్రపతి నుంచి ఒక షార్క్ తీసుకొచ్చాడు. బాహుబలి నుంచి అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి లాగా దేవర వర అని తీసుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్లో లాగా కొడుకు చేత చంపించుకునే తండ్రిని తీసుకొచ్చాడు. మొత్తానికి ఒక పాన్ ఇండియా కిచిడీగా దీన్ని రూపొందించాడు. మా రివ్యూలకి హీరోలతో సంబంధం లేదు. మేము ఎవరి ఫ్యాన్స్ కాదు, ఎవరి ద్వేషులం కాదు. ఇది మంచి సినిమాని ప్రేమించే ఛానల్, మంచి సినిమాల్ని కోరుకునే ఛానల్. ఇంత విమర్శిస్తున్నావు, నువ్వే ఒక గొప్ప సినిమా తీసి చూపించవచ్చు కదా అనే వాదం అర్థం లేనిది. ఆహారంలో రుచి ఎంత, బలం ఎంత, విషయం ఎంత అని చెప్పగలిగేవాడు షెఫ్ అవ్వాల్సిన అవసరం లేదు. కంటెంట్లో క్వాలిటీని మెచ్చుకుంటాం, టాక్సిక్గా ఉండే పార్ట్ని విమర్శిస్తాం. అంత మాత్రాన మాకు అభిమానాలు, ద్వేషాలు అంటగట్టద్దు. ఇట్లు మీ తెలుగువాడు టీవీ. ఈ సముద్రం చేపల్ని కంటే కత్తుల్నే, నెత్తుర్నే ఎక్కువ చూసుండాది. దేవర సినిమా ఏమవుతుందని అభిమానులతో పాటు అందరూ వెయిట్ చేశారు. కొండదేవర పలుకు, కోయదేవర పలుకు అని కొంతమంది జ్యోతిష్యం చెప్తుంటారనుకోండి. కానీ సినిమాల విషయంలో సక్సెస్ గురించి అలా జ్యోతిష్యం ఎవరు చెప్పలేరు, ఏ దేవర చెప్పలేడు. సరే, ఈ సినిమాలో కూడా ఒక సముద్ర దేవర, ఒక కొండ దేవర ఉన్నారు. సముద్రం మీద ఒక దేవరున్నాడు చాలు, కొండ మీద ఇంకో దేవరిని తయారు చేస్తే ఒక దేవరికి ఆ దే కట్ చేసి వర అన్నారనుకోండి. ఇంతకీ సినిమా సక్సెస్ అయినట్ట కానట్ట అంటే, అసలు సినిమా సక్సెస్ అవ్వడం అంటే ఏంటి అని ఆలోచించాల్సి వస్తుంది. ఒక సినిమాటిక్ వరల్డ్ క్రియేట్ చేసి ఆ ప్రపంచంలో ప్రేక్షకుడు ఇమ్మర్స్ అయ్యేలా చేయగలిగితే సినిమా సక్సెస్ అయినట్ట. కథ బలంగా ఉంటే సక్సెస్ అయినట్ట. ఆ కథని మనసుకు హత్తుకునేలా చూపించగలిగితే సక్సెస్ అయినట్ట. ఆ మొదటి పాయింట్ పరంగా అయితే ఈ సినిమా సక్సెస్ అని చెప్పొచ్చు. ఆ సముద్ర ప్రపంచం, అక్కడి జీవితం, ఆ ఎన్విరాన్మెంట్ అదంతా క్రియేట్ చేయడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. అందులోనూ ఫస్ట్ హాఫ్ పూర్తిగా ప్రేక్షకుడిని ఇమ్మర్స్ చేయగలిగింది. అయితే కథ విషయానికి వచ్చేసరికి అంత గొప్పగా లేదు. ఏదో ఊహకందని అద్భుతం చూపిస్తాడని మేము అనుకోలేదు, కానీ చాలా వరకు ఊహించింది. ఇక కథ బాగుండడం, కథలో లాజిక్స్ బాగుండడం మాట పక్కన పెడితే, అసలు ఆ కథలో చెప్పదలుచుకున్నది ఏంటి, ఆ కథలో అసలైన బలం ఏంటి, ఇది మనం చూడాల్సిన కథ అని జనం ఎమోషనల్గా ఫీల్ అయిపోయేంత గొప్ప పాయింట్స్ ఆ కథలో ఉన్నాయా అంటే ఏవి లేవు. పైగా సింపుల్గా ఒక్క సినిమాలో చెప్పగలిగే కథని అనవసరంగా రెండుగా సాగదీశాడు అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు కథ ఈ పార్ట్లోనే అయిపోయింది. ఇంకా ఏదో బాహుబలిలాగా లింక్ చేసి దేవరిని ఎవరు చంపారో తెలుసా అని చెప్పి ఆ కట్టప్ప బాహుబలి టైపు ట్విస్ట్ పెట్టి కొడుకే చంపాడా అనే ఒక అనుమానాన్ని క్రియేట్ చేసి కేవలం ఆ ఒక్క పాయింట్తో మళ్ళీ సెకండ్ పార్ట్కి జనం పరిగెత్తుకొస్తారని అనుకోవడం తప్పుడు అంచనా. ఎందుకంటే ఈ మొదటి పార్ట్తోనే చాలా వరకు కథ పూర్తయిపోయిన ఫీలింగు, చూసేసిన ఫీలింగు ప్రేక్షకుడికి వచ్చేస్తుంది. ఊరికే సాగతైతే తప్ప నిజానికి ఈ కత్తుల ఫైటింగ్లన్నీ కరెక్ట్గా సెన్సార్ వాళ్ళు కట్ చేస్తే ఈ కథతో 2-3 సినిమాలు తీయక్కర్లేదు, 1 అవర్లో క్లోజ్ చేసేయచ్చు ఈ స్టోరీ. దేవరు అడిగినాడంటే చెప్పినాడని. సరే, సినిమాలో బాగున్నవి, బాగోనివి అన్నీ మనం చెప్తాం, కానీ ఎందుకు బాగోలేదు, ఎందుకు నచ్చలేదు ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేసేవాళ్ళు ఉంటే ఈ రివ్యూ చూడడం ఇక్కడే ఆపేయండి. ఫ్రాంక్గా చెప్పే విషయాలు వినాలని అనుకున్న వాళ్ళు మాత్రమే దీంతో కంటిన్యూ అవ్వండి. తండ్రి ధైర్య దేవర, కొడుకు పిరికి దేవర. మరి అలాంటి ధైర్యవంతుడికి ఇలాంటి పిరికి కొడుకు ఎందుకు పుట్టాడు, అసలు ఈ పిరికితనం వెనక ఉన్న రహస్యం ఏంటి, ఇదే సినిమాలో కీలకమైన పాయింట్. సరే, మేము ఇక్కడ పెద్దగా ఇది రివీల్ చేయాలనుకోవట్లేదు, కానీ ఆల్రెడీ మనం టీజర్ రివ్యూలో, ట్రైలర్ రివ్యూలో ఏమేమి ఎక్స్పెక్ట్ చేసామో, ఏవైతే డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసామో అవన్నీ దాదాపు నిజమే అని తేలింది. సరే, మన కొరటాల గారికి కాన్సెప్ట్లు ఎక్కువ. ఆయుధమే దేవుడు అన్నాడు, ధైర్యమే వాళ్ళ ఆయుధం అన్నాడు. ఇలా టీజర్లోనూ ట్రైలర్లోనూ లేని థీరీలు కూడా ఇంకా ఈ సినిమాలో చాలా ఉంటాయి. దేవరు అడిగాడంటే చెప్పాడని అర్థం అని చెప్పి ఒక డైలాగ్ ఉంది. అలాంటిది మరి చెప్పాడంటే అని చెప్పి దానికి ఒక ఎక్స్టెన్షన్ డైలాగ్ కూడా ఇచ్చాడు. దేవరు అడిగినాడంటే చెప్పినాడని. అదే చెప్పినాడంటే అడిగినట్ట. అయితే డైలాగ్స్ ఇంకా బాగుండొచ్చు, కొరటాలు కాబట్టి ఇంకా బాగా రాస్తాడని అనుకున్నారు, కానీ అంత ఎఫెక్టివ్గా లేవు. కొన్ని చోట్ల అక్కడక్కడ చిన్న చిన్న మెరుపులు ఉన్నాయి, కానీ మొత్తం మీద చెప్పాలంటే సినిమాలో థీరీలు, నెరేషన్లు ఎక్కువైపోయాయి. ఎప్పుడో ఫస్ట్ హాఫ్ మొదట్లో మొదలు పెడతాడు ప్రకాష్ రాజ్ కథ చెప్పడం, ఆ నెరేషన్ ఇంటర్వెల్ అయినా ఆగదు, సినిమా అయిపోయినా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అసలు ఫస్ట్ హాఫ్ చూసేటప్పటికే 2 గంటల సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అయితే ఫస్ట్ హాఫ్లో ఖచ్చితంగా మనం ఇమ్మర్స్ అవుతాం, బాగానే తీసాడే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ట్రైలర్లోనూ టీజర్లోనూ ఆ సముద్రాలు, రక్తాలు ఇదంతా చూసున్నాం కదా. సో మొత్తం సినిమా సముద్రమే అని అనుకుంటాం. అలాగని థియేటర్లోకి వెళ్ళగానే సముద్రంలోకి దూకేయండి అనకుండా కాస్త వేరే స్టోరీ నడిపాడు.
ఆ తర్వాత నెమ్మదిగా ఈ సముద్రపు స్టోరీలోకి వచ్చాడు అనుకోండి. అందువల్ల కనెక్టివిటీ బాగుంది. అయితే కొంచెం టైగర్ నాగేశ్వరరావు మూవీలాగా అనిపిస్తుంది స్టార్టింగ్ అంతా. కాకపోతే అక్కడ మామూలు దొంగలు, ఇక్కడ సముద్రపు దొంగలు. అక్కడ కూడా కథ ఒక ఇన్వెస్టిగేషన్తో మొదలవుతుంది. ఆ తర్వాత దొంగల చరిత్రలోకి వెళ్తుంది. ఇక్కడ కూడా ఏదో కాపీ కొట్టారని అనట్లేదు, కానీ చాలా చోట్ల సిమిలారిటీస్ కనిపిస్తాయి. ఆ ఫస్ట్ ఎపిసోడ్ నీటి మీద దొంగతనం, ఆ బాక్సులు తరలించడం, ఇక్కడ కూడా సేమ్. అక్కడ కూడా తండ్రిని కొడుకు చంపాడంటాడు. కాకపోతే ఆ పార్ట్ ఆ సినిమాలో మొదట్లో ఉంటుంది, ఇందులో చివరిలో ఉంటుంది. మొత్తం మీద టైగర్ నాగేశ్వరరావులో హింస ఎక్కువ, దేవరలో హింస ఎక్కువ అంటే టైగర్ నాగేశ్వరరావు అయితే ఇంకా ఘోరం. సరే, మొత్తం మీద రకరకాల చిత్ర విచిత్రమైన పేర్లతో క్యారెక్టర్స్ పరిచయం అవుతూ ఉంటాయి. దయ అంటాడు, యతి అంటాడు, ఇలా రకరకాల మంది ప్రస్తావన వస్తూ ఉంటుంది. అయితే ఈ క్యారెక్టర్లు దేవర గురించి చెప్పడానికి ఒక లీడ్గా ఉపయోగపడతాయి తప్ప ఆ పాత్ర ఏమీ సినిమాలో ఉండదు. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళెవరు, ఆ స్టోరీ ఏంటి అన్నది సెకండ్ పార్ట్లో ఉంటుంది. అసలు వీళ్ళంతా ఎవరు, వీళ్ళందరికీ హీరో ఎవరు అంటే అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది అనుకోండి. ఆ దేవర స్టోరీలో పడి చాలామంది ఈ ఇన్వెస్టిగేషన్ గొడవే మర్చిపోతారు ప్రేక్షకులు. మొత్తం మీద ఈ సముద్రపు దొంగతనాలకి ఒక లెజిటిమేట్ అండ్ ఎథికల్ రీజన్ ఒకటి కల్పించాడు మన కొరటాల గారు. వీళ్ళు గతి లేక దొంగతనాలు చేస్తున్నారు తప్ప చాలా మంచివాళ్లే అన్న ఫీలింగ్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. బ్రిటిష్ వాళ్ళు తరలించుకుపోయే సంపదల్ని కాపాడే దేశభక్త గజ దొంగలు అన్నట్టుగా ఒక టచ్ ఇచ్చాడు. సో దొంగతనాల్లో ఆ పాజిటివ్ యాంగిల్ని హీరోగా, నెగిటివ్ యాంగిల్ని విలన్గా డిజైన్ చేసి కథ నడిపాడు. ఇక నటన మాటకు వస్తే జూనియర్ ఎన్టీఆర్ తండ్రిగా, కొడుకుగా 2 పాత్రలు బాగా చేశాడు. కోర్స్ ఇద్దరిని ఒకేసారి స్క్రీన్ మీద చూసే అవకాశం లేకపోవడం సినిమాలో ఒక పెద్ద మైనస్ అని చెప్పాలి. మనిషికి బతికేంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. అతని తర్వాత ఖచ్చితంగా మార్కులు పడేది సైఫ్ అలీ ఖాన్కి. ఆ పడుచు పాత్ర, ముసలి పాత్ర 2 కూడా బాగా చేశాడు. చెప్పాలంటే ఆ పాత్రకి కరెక్ట్గా ఫిట్ అయ్యాడు. అక్కడ కొరటాల సెలక్షన్కి మార్కులు వేయచ్చు. ఇక శ్రీకాంత్ సాఫ్ట్ క్యారెక్టర్ అనుకోండి. ప్రకాష్ రాజ్ గారు అయితే అలా మొదటి నుంచి చిట్ట చివరి వరకు దేవర కథ దేవర కథ దేవర కథ దేవర కథ అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాడు. అందుకని ఆయన అందులో నటన గురించి మనం మాట్లాడడానికి ఏమి ఉండదు. ఇక తాళూరు రామేశ్వరి, ఆమె ఎందుకు పెట్టారో మరి, ఆ పెద్ద పెద్ద బొట్లు అది పెట్టుకుని పెద్ద ఆవిడ చేసింది కూడా ఏమీ లేదు. ఇక జాహ్నవి విషయానికి వస్తే పాపం తన పాత్ర చాలా తక్కువ. ఏదో ఆ ఒక్క పాట, ఓ 2-3 సీన్స్ తప్ప ఆ పాత్రకి పెద్దగా పాత్ర లేదు ఇక్కడ. కాకపోతే ఆ చేసిన పార్ట్ మాత్రం బాగానే చేసింది. ఎప్పుడు చూడు పిల్లతనం, పిరికితనం వాడుతూ ఎట్టాగే. ప్లస్ పాయింట్స్ మాటకు వస్తే ఆ వరల్డ్ క్రియేషన్ బాగుంది. కొంచెం బాహుబలి ఫాలో అయ్యాడని చెప్పక తప్పదు. ఆ దేవర కూడా ఇంతటివాడు అంతటివాడు అంటే అతని గురించి జనం మాట్లాడుకోవడం, ఈ జాతి కోసం అతను సముద్రం మీదకి వెళ్ళిపోయాడు, ఒక మహావీరుడనే ఫీలింగ్ తీసుకొచ్చాడు. మరి అమరేంద్ర బాహుబలి అంత ఎఫెక్ట్ తీసుకురాలేకపోయినా ఆ దేవర ఇమేజ్ అయితే కొంత బాగా తీసుకొచ్చాడని చెప్పాలి. సరే, పంతం పట్టిపోయినవాడు ఆ సముద్రం మీద ఉండి ఏం చేస్తున్నాడో అనే ఇమేజ్ క్రియేట్ చేసి చివరికి మాత్రం ఆశాభంగం కలిగించాడు. దేవర లేడు, గడిదిగుడ్డు లేడు అన్నట్టుగా జనాల ఎక్స్పెక్టేషను, యాంటిసిపేషను అంతా ఒక్కసారిగా నీటిపాలు చేసాడు. పని మీద పోయినోడైతే పని అవ్వంగానే తిరిగి వస్తాడు. పంతం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. ఫస్ట్ హాఫ్ అయితే కాస్త ఆ నరాలు పట్టి కథలో మునిగేలాగా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు. కానీ కథలో చివరికి చెప్పిందేంటి? ఒక అందమైన ఫ్రేమ్ తయారు చేయడం ఓకే, కానీ ఆ ఫ్రేమ్లో పెట్టిన బొమ్మ ఎంత బాగుంది అన్నది కదా ముఖ్యం. అక్కడే ఈ సినిమా ఫెయిల్యూర్. ఎన్విరాన్మెంటు, ఆ వరల్డ్ క్రియేషన్ అంతా ఓకే, కానీ సబ్జెక్ట్ ఏంటి, దాన్ని డీలింగ్ చేసిన విధానం ఏంటి అన్న చోటే ఫెయిల్ అయ్యాడు అనిపిస్తుంది. అమ్మ బాబోయ్, ఇది అంత గొప్ప కథ అనేంత ఎమోషన్ ప్రేక్షకుల్లో క్రియేట్ అవ్వదు. అసలు వాళ్ళెవరో కొట్టుకుంటే మనం ఎందుకు చూడాలి అనే ఫీలింగ్ కలిగినా కలగచ్చు. పైగా మూవీ డ్యూరేషన్ కూడా చాలా ఎక్కువ, ఎంటర్టైన్మెంట్ అసలే తక్కువ. ఇకపోతే ఆ కొడుకు క్యారెక్టర్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు, ఎందుకు అలా ఉంటున్నాడు అనేది చివరి వరకు సస్పెన్స్గా ఉంచాడు. సరే, అంతా నిజం తెలిసి జనం కన్విన్స్ అయ్యే టైంకి సినిమా అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ప్రేక్షకుడు ఆలోచించాలన్నమాట. ఓహో, ఈ కొడుకు క్యారెక్టర్ ఇంట్లో అలా ఎందుకు మాట్లాడుతున్నాడు, బయట ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, అప్పుడు ఎందుకు ఇలా అన్నాడు అని ఆలోచించుకుంటే ఓహో కరెక్టే, ఎందుకే కదా అని మనకు అనిపిస్తుంది. కానీ సినిమా పూర్తయిపోయాక మళ్ళీ ఆ ముందర సీన్లు తలుచుకుని ఓహో హీరో గారు ఈ సీన్లో ఎందుక ఇలా ప్రవర్తించింది అని లాజికల్గా ఆలోచించి సంబరపడేవాళ్ళు ఎంతమంది ఉంటారు. అసలు మనం సీన్స్ చూస్తున్నప్పుడే మనకు ఒక థ్రిల్, ఆనందం కలగాలి. ఆ తర్వాత ఎప్పుడో సినిమా అయిపోయిన తర్వాత ఆలోచించుకుంటే తెలుస్తుంది అంటే ఎలా? నిజానికి డైరెక్టర్ చేసిన మిస్టేక్ ఇదే.
థ్రిల్ కలగాల్సిన సీన్స్ అన్నిటినీ సస్పెన్స్తో మూసేసి తనే చెడగొట్టుకున్నాడు అనిపిస్తుంది. ఆ చెట్టు చివరిలో రివీల్ చేసిన రహస్యం ఏదో ముందే చెప్పేసి కథ నడిపించి ఉంటే మరింత ఆసక్తిగా జనం చూసేవారు. సరే, చివరిదాకా దాచి ఆ సస్పెన్స్ రివీల్ చేసిన తర్వాత మరి రాబోయే పార్ట్లో ఇంకా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలడా అంటే నిజానికి సెకండ్ పార్ట్కి కథ పెద్దగా మిగిలినట్టు అనిపించలేదు. సముద్రం మీద కాపలా కాసి ఆ పెద్ద దేవర ఏమైపోయాడు, అతన్ని ఏ కట్టప్ప చంపాడు అనే పాయింట్ తప్ప పెద్దగా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఏది లేదు. పైగా కొడుకే చంపినట్టు చివరి షాట్లో చెప్పకుండా అలా చూపించి కట్ చేసాడు. వీటన్నిటినీ మిక్స్ చేసి చూస్తే సెకండ్ పార్ట్లో ఉండబోయే కథ ఇదే, సింపుల్. ఆ ఇన్వెస్టిగేషన్ ఎండ్ చేయడం, వాళ్ళందరినీ దేవర ఎందుకు చంపాడు, అలాగే దేవరని చంపడానికి వీళ్ళందరూ ప్లాన్ చేసిన రోజున నిజానికి ఆ ప్లాన్ సక్సెస్ అయ్యి దేవర చచ్చిపోయి ఉంటాడు, అదే జరుగుంటుంది. దాన్నే సెకండ్ పార్ట్లో చూపిస్తారు. దీనికి ప్రూఫ్ ఏంటంటే మనవాడు కలలో ఉలిక్కిపడి లేవడం, మళ్ళీ సముద్రం ఎరుపెక్కినట్టుంది, నా వల్లే ఈ హింసంతా జరిగినట్టు కలొచ్చింది అంటాడు కదా. ఆ కలొచ్చింది తండ్రికి కాదు, కొడుక్కే. మొత్తం మీద అతనే తండ్రి పేరుతో వాళ్ళందరినీ చంపి ఆ తండ్రి క్యారెక్టర్ని కంటిన్యూ చేయడం అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అన్న ఆ పాయింట్ సెకండ్ పార్ట్లో ఉంటుంది. ఫైటింగ్లో దెబ్బతిన్న తండ్రి కొడుకుని పిలిచి, ఎలాగూ చచ్చిపోయే స్థితిలో ఉన్నాను, నన్ను నువ్వే చంపి ఈ మిగిలిన ప్రాణం కాస్త తీసేసేయి అని అంటాడు. ఆర్ఆర్ఆర్లో తండ్రిని ఇష్టం లేకపోయినా పేలు చేసిన కొడుకులాగా ఇతను కూడా పితృవాక్య పరిపాలన చేసి తండ్రిని చంపేస్తాడు. అయితే ఆ దేవర్ అనే క్యారెక్టర్ని మాత్రం చంపకుండా నాయన తిరిగి రానన్నాడు, సముద్రం మీదకి వెళ్ళిపోయాడు, మీరెవరైనా దొంగతనానికి బయలుదేరితే మాత్రం వచ్చి మిమ్మల్ని అడ్డుకుంటాడని ఇక్కడ ఒక స్టోరీ చెప్తాడనమాట. అప్పటి నుంచి ఇదిగో ఇక్కడి నుంచి వీళ్ళు దొంగతనానికి బయలుదేరినప్పుడల్లా తనే వెళ్ళి సముద్రం మీద వాళ్ళని అడ్డుకుంటూ ఉంటాడు. లేకపోతే వీళ్ళు దొంగతనానికి బయలుదేరుతున్నట్టు సముద్రం మీద ఉన్న దేవరకు ఏం తెలుస్తుంది? ఆ సింపుల్ లాజిక్ చాలు కదా. మొత్తానికి దేవర 2లో చూపించబోయేది ఈ స్టోరీయే. సరే, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అన్న సస్పెన్స్తో జనం 2 ఏళ్ళు ఎదురు చూశారు కదా. అలాగే మరి దేవరని ఎవరు చంపారనే పాయింట్ కోసం కనీసం 6 నెలలు వెయిట్ చేయరా అని అనుకున్నాడో ఏమో. అదే పాయింట్ని ఇందులో కూడా వాడేశాడు. మొత్తం మీద ప్రాణాలకి, రక్తానికి, జీవితాలకి విలువలేని ఒక క్రూరమైన క్రూడ్ ఎన్విరాన్మెంట్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ మనుషుల్లా కనిపించే మనుషులు పశువుల్లా కొట్టుకోవడం. ఇదే చాలా వరకు సినిమా. కథ రాసుకోవడం పరంగా బాగానే ఉండొచ్చు, కానీ అది చూపించేటప్పుడు అందులో ఏ పాయింట్స్ జనాన్ని ఆకట్టుకుంటాయి అన్నది డైరెక్టర్ మర్చిపోయాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాలో సరైన ఎంటర్టైన్మెంట్ లేదు, ఇంకోసారి చూడాలి అనిపించే ఒక్క ఎలిమెంట్ కూడా లేదు. ఏదో ఆ చిన్న డ్యాన్స్ స్టెప్స్ లాంటివి ఏమైనా ఉండొచ్చేమో. పాటలు కూడా చాలా తక్కువ, ఒక డార్క్ మూడ్లో చూడాలి మూవీ. పైగా దావూది అన్న పాట సెకండ్ పార్ట్కి పోస్ట్ పోన్ చేసినట్టున్నారు, అది కూడా లేదు. మధ్యలో ఆ హీరోయిన్, ఆమె చెలికత్తెలు, హీరో గారి ఫ్రెండ్, వీళ్ళందరి మధ్య ఏవో ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ పెట్టి వాటి మీద జోక్స్ క్రియేట్ చేయాలని ట్రై చేశాడు. అవి కూడా పెద్దగా పండలేదు. అదేంటండి, ఈ సినిమాకి పాపం డైరెక్టర్ వీళ్ళంతా చాలా కష్టపడ్డారు, హీరో కూడా కష్టపడ్డాడు. సినిమా బాగుందని మెచ్చుకోవచ్చు కదా అంటే మాకేం వాళ్ళ మీద పగ ఏంటి? వాళ్ళు కష్టపడ్డారు, జనాన్ని కష్టపెట్టారు. అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆ ఎన్విరాన్మెంట్ అంత బాగానే ఉంది, కానీ అందులోంచి ఫీలింగ్ని పిండుకోవడానికి ప్రేక్షకుడు కూడా కొంత కష్టపడాలి. ముఖ్యంగా రిలాక్సింగ్ పాయింట్స్ లేవు. ఈ సినిమాకి 2 పార్ట్లు ఎందుకయ్యా బాబు అంటే డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే, అబ్బో ఇది చాలా పెద్ద స్టోరీ, చాలా బిగ్ క్యాన్వాస్ అన్నాడు. నిజానికి ఇది పెద్ద స్టోరీ ఏం కాదు. కాకపోతే డైరెక్టర్ గారు తను చెప్పాలనుకున్న థియరీలన్నింటినీ పెద్ద పెద్దగా రాసుకుని దాన్నే కథ అనుకుని అలా పెంచుకుంటూ పోవడం వల్ల ఆయనకి క్యాన్వాస్ పెద్దదే అని అనిపించింది అంతే. నిజానికి చెప్పదలుచుకున్నది సింపుల్ విషయం. చెడ్డవాడికి ధైర్యం ఉండకూడదు, మంచివాడికి ధైర్యం ఉండాలి అని. దాన్ని ఇటు అటు మాడతేసి రకరకాల థియరీలు తయారు చేశాడు. దుర్మార్గుడికి భయం ఉండాలి, అతనికి భయం లేకపోతే మంచిది కాదు. మంచివాడికి ధైర్యం ఉండాలి, దుర్మార్గుడికి ధైర్యం రాకుండా మంచివాడు దుర్మార్గుల్ని భయపెట్టాలి. సో భయాన్ని భయపెట్టాలి, హింసని హింసించాలంటూ ఈ క్రైమ్ కంతటికి ఒక ఎథికల్ ఫ్రేమ్ వర్క్ తయారు చేసే పనిలో సీన్స్ జనాన్ని ఆకట్టుకుంటున్నాయా లేదా అన్నది డైరెక్టర్ పట్టించుకోలేదు. ఈ దేవర గారు చేసే మహాహింసకు వెనక ఒక చిన్న నీతి ఉందని చెప్తూ చిటికెడు ఉప్పు డబ్బాడు కారం అన్నట్టు ఆ కత్తుల వీరంగానికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ డైరెక్టర్ ఇచ్చేశాడు అన్నట్టు. ఇక్కడ ఇంకో పాయింట్ ఉండే, ఆ నీతిమంతుడైన నేవల్ ఆఫీసరు అమ్మాయి పుట్టిందని సంతోషపడతాడు కదా, అతని పాత్ర, అతని కూతురు పాత్ర కూడా సెకండ్ పార్ట్లో రావచ్చు. కొంపతీసి ఆ అమ్మాయే జాహ్నవేనా అనొచ్చు మనవాడి తెలివితేటలకి. పెంపుడు కూతురేనో ఏదో లాజిక్ పెట్టి జనరల్గా హీరోలు విలన్లను పొడుస్తారు, దుర్మార్గుల్ని హింసిస్తారు. ఇందులో హీరో తనే పొడి చేసుకుంటూ ఉంటాడు. ఇక ప్రకాష్ రాజ్ గారి నెరేషన్, ఆయన ఊళ్ళో ఒక పెద్ద ఆయన,
మరి ఇన్వెస్టిగేషన్కి వచ్చిన ఆఫీసర్లకే ఆ కథ చెప్తాడా, లేకపోతే అడిగిన ప్రతివాడికి ఆ కథ చెప్తాడో తెలియదు. కానీ థియేటర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొదలెడతాడు కథ. ఆ అజయ్కి అలా చెబుతూనే ఉంటాడు. మరి ఒక అపరిచితుడికి, బయట నుంచి వచ్చిన వాడికి మా దేవర కథ అంటూ అంతలా ఎందుకు, అంత విపులంగా, పైగా ఆ స్టోరీలో ఉన్న రహస్యాలు కూడా చెప్పేస్తాడు. అంత విపులంగా ఎందుకు చెప్తాడో మనకి ఇప్పటికీ ఆ లాజిక్ అర్థం అవదు. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, మా దేవర కథ. మొత్తం మీద హిట్ అయిన పాన్ ఇండియా సినిమాల నుంచి ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుని కూర్చుకుంటూ పేర్చుకుంటూ పాన్ ఇండియా చిత్రాలు తీయడంలో రాజమౌళి తర్వాత నువ్వేనయ్యా అని ప్రేక్షకులు అనాలని అనుకున్నాడో ఏమో. ఆ ఛత్రపతి నుంచి ఒక షార్క్ తీసుకొచ్చాడు. బాహుబలి నుంచి అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి లాగా దేవర వర అని తీసుకొచ్చాడు. ఆర్ఆర్ఆర్లో లాగా కొడుకు చేత చంపించుకునే తండ్రిని తీసుకొచ్చాడు. మధ్యలో కొంచెం దేశభక్తి కూడా యాడ్ చేశాడు అనుకోండి, బ్రిటిష్ వాళ్ళ మీద వ్యతిరేకంగా వీళ్ళు పోరాడారని. ఇక ఫైనల్గా ఆ కాంతారలో చూడండి, ఒక ట్రైబల్ సెంటిమెంటు, ఒక ఎన్విరాన్మెంటు, ఒక వరల్డ్ లాగా అనిపిస్తుంది కదా. ఆ ఫీల్డ్ కోసం మరి దాన్ని కూడా ఆదర్శంగా తీసుకున్నట్టున్నాడు. మొత్తానికి ఒక పాన్ ఇండియా కిచిడీగా దీన్ని రూపొందించాడు. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ని మాత్రం ఎంత మాత్రం తప్పు పట్టలేం. అతని నటన కానీ, హావభావాలు కానీ ఎక్కడ కూడా అతని మిస్టేక్ అయితే లేదు. ఆ డ్యాన్స్ కూడా బాగా చేశాడు. కానీ డైరెక్టరే కొంత సెన్సిటివ్ పాయింట్స్ మిస్ అయిపోయాడు. దేవర ఇంతటివాడు అంతటివాడు అని చెప్తూ అతని చేత అలా డ్యాన్సులు చేయించడం ఎందుకో అతని క్యారెక్టర్ని తక్కువ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే ఒక స్టేచర్ ఉన్న క్యారెక్టర్ని మనం పరిచయం చేసినప్పుడు అతని ప్రతి మూమెంట్ కూడా ఆ స్టేచర్కి తగినట్టు ఉండాలి. కావాలంటే ఆ కొడుకు క్యారెక్టర్ చేత 4 స్టెప్పులు ఎక్కువ వేయించినా ప్రాబ్లం లేదు. కానీ దేవర ఇంతటివాడు అంతటివాడు అని చెప్పి కళ్ళు తాగి గంతులు వేయించడం ఆ క్యారెక్టర్ చేత కరెక్ట్ కాదు. ఏదో జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ బాగా చేస్తాడు కదా అని చెప్పి పాత్ర తాలూకు ఔచిత్యం మర్చిపోకూడదు కదా. ఇక ఏంటో ఆ అతి చిన్న పిల్ల నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అంటే ఏకంగా పెద్ద దేవర్ని చూపిస్తుందట. సరే మనవాడి భావాలేంటో మరి జోక్స్ అనుకోవాలో, సరే మరి పోక్సో చట్టాలు లాంటివి పెట్టలేము. అని చిన్నపిల్లల మీద అలాంటి సీన్స్ ఏంటండి? అదేమైనా జోక్ అని నవ్వుకోవాలా ఏంటి? అంటే మన మైండ్ సెట్ ఏంటి? ఊళ్ళో ఉన్న ఆడపిల్లల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ హీరోని లవ్ చేసేస్తారని చూపించాలనా? మైనర్ మేజర్ ఏం తేడా లేకుండా దేవర ఎలివేట్ అయిపోవాలని ఏంటో. ఇదిగో ఈ వక్రతలే కాస్త తగ్గించుకుంటే మంచిది. ఏదేమైనా జూనియర్ ఎన్టీఆర్ సినిమాని నిలబెట్టాడు మ్యాక్సిమం. ఇక మరి సెకండ్ పార్ట్ ఏముంటుంది అంటే మనం ఆల్రెడీ ట్రైలర్లో టీజర్లో ఊహించేసాం చాలా పాయింట్స్. అవి ఏంటన్నది మీరే ఒకసారి చూడండి. ఇక దేవర 2 కథ మాటకు వస్తే అది కనిపెట్టడానికి క్లూ ఈ సినిమా మొదట్లోనే ఉంది. దేవర తన కొడుక్కి కథ చెబుతూ అంటాడు, మన కథ ఇతరులు చెప్పుకునేలా లేదురా, మన తాతల కథ మాత్రమే గొప్పదే అంటాడు. ఎందుకంటే వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడారు, మనమేమో పొట్టగూటు కోసం హింస చేస్తున్నాం ఏదో అంటాడు. సో తమ కథ భావితరాల వాళ్ళు గుర్తు పెట్టుకోవడానికి ఏం చేయాలి అన్నదే ఆ దేవర గారి జీవిత లక్ష్యం అని మనకు అక్కడే అర్థమైపోతుంది. సో తరతరాలు తన పేరు నిలిచిపోవడం కోసమే ప్రాణత్యాగాలు చేసేస్తారని చెప్పి మనం ఊహించవచ్చు. మరేదో కాంతార్లో మాదిరిగా ఒక్కో ఎపిసోడ్కి ఒక్కో తండ్రి మాయమైపోతూ ఉంటాడా అన్నట్టుగా ఇందులో కూడా అలా తరానికి ఒక్కడు చొప్పున ఒక్కొక్కడు చచ్చిపోతూ ఉంటారా ఏంటన్నది సెకండ్ పార్ట్లో మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఈ వర అదేనండి, కొడుకు దేవర తనే పొడుచుకుని చచ్చిపోవడం, అదంతా ఏదో గొప్ప ఆదర్శం అనడం, ఇవన్నీ కొంచెం చిత్రంగా అనిపిస్తాయి. నిజానికి సముద్రం మీద దేవర అనేవాడు ఒకడు ఉన్నాడు అనే ఫీలింగ్, అతని గురించి ఇతరులందరూ మాట్లాడుకోవడం, అదంతా బాగుంది. ఆ బాహుబలి ఎలివేషన్ లాగా ఉంది అది. కానీ తీరా చూస్తే వాళ్ళు లేడు పోయాడు అన్నట్టుగా క్రియేట్ చేసి అతన్ని ఎవరు చంపారో చూడాలంటే మీరు సెకండ్ పార్ట్కి రండి అంటున్నాడు. దేవర్ అడిగినాడంటే చెప్పినాడని ఇక్కడే డైరెక్టర్ తప్పుడు అంచనా వేశాడు. జనం ఏ పాయింట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నది పట్టుకోలేకపోయాడు అనిపిస్తుంది. దేవర సముద్రం మీద ఎందుకున్నాడు, అక్కడ ఏం చేస్తున్నాడు అన్న ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. కానీ జనానికి అతను ఎవరు చంపాడు అన్నది ఎవరికి కావాలండి? సరే సెకండ్ పార్ట్ హిట్ అవ్వాలంటే మరి ఏం చేయాలి? హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఆ దేవర చనిపోయాడు అన్నది అబద్ధం అని చూపించాలి, మళ్ళీ వచ్చినట్టు చూపించవచ్చు, మరి ఏదైనా చేయొచ్చు డైరెక్టర్ అన్నవాడు. అసలు ఆ దేవర 2 ట్రైలర్ రిలీజ్ చేసేటప్పుడే దాంట్లోనే పుష్ప బతికే ఉన్నాడే అన్నట్టుగా దేవర బతికే ఉన్నాడే అన్న ఫీలింగ్ వచ్చేలా డౌట్ క్రియేట్ చేసి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేయొచ్చు. ఇలాంటివి ఏమైనా చేస్తే ఆ సెకండ్ పార్ట్ మీద ఆసక్తి ఉంటుంది, లేకపోతే అంతే. మరి సెకండ్ పార్ట్ గురించి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటన్నది చెప్పాం. మనం మన సైడ్ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సినిమాకి వెళ్ళేటప్పుడు ఒక టార్చ్ తీసుకెళ్ళండి. ఎందుకంటే సినిమా మొత్తం చీకట్లో ఉంటుంది, చాలా పార్ట్ మనకు సరిగ్గా కనిపించదు. ఆ రాత్రి ఫైట్లు, సముద్రం, చంద్రుడు, వెన్నెల అంటాడు కానీ అది కూడా రక్తంలో కలిసిపోయి చాలా డార్క్గా వికృతంగా ఉంటుంది. సో
ఒక టార్చ్ లైట్ తీసుకుని ఆ సెకండ్ పార్ట్కి వెళ్ళండి. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అన్నట్టు దేవరని కొడుకు ఎందుకు చంపాడు, అసలు వీళ్ళు ఇలా ఒక్కో తరం చచ్చిపోతూ సమాజానికి ఇస్తున్న మహాద్భుత సందేశం ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే సెకండ్ పార్ట్కి వెళ్ళండి. లేకపోతే ఈ ఫస్ట్ పార్ట్ మాత్రం చూసి ఇందులో కూడా ఫస్ట్ హాఫ్ ఒకటి చూసి వచ్చేస్తే ఇంకా బెటర్, ఫీలింగ్ బాగుంటుంది. ఇంకా ఆ సెకండ్ పార్ట్ ఓటీటీలో చూసినా పెద్ద మిస్ అయ్యేది ఏమి ఉండకపోవచ్చు. అందుకనేమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.